హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ హై బడ్జెట్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ సిమెంట్ బ్రిక్స్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 1-2 కాదు, అక్కడ వచ్చేసి లో బడ్జెట్ లో మనకు 20 సిమెంట్ ఇటుకలు ఉన్నాయి, మిడిల్ బడ్జెట్ లో 60 సిమెంట్ ఇటుకలు ఉన్నాయి, హైయెస్ట్ రిచ్ బడ్జెట్ లో వచ్చేసి మనకు 120 సిమెంట్ ఇటుకలు అయితే ఉన్నాయి అనమాట. సో ఈ రాత్రి మేమేం చేయబోతున్నాం అంటే వీటితోటే హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఈ రాత్రి మొత్తం వాటిలోనే గడపబోతున్నాం. సో చూద్దాం మరి ఎవరికి ఏది వస్తుంది ఏం కథ అని చెప్పేసి ప్రతి ఒక్కరి కన్ను రిచ్ మీదనే ఉంది. ఎందుకంటే దీనికోసం వీడు ఇవరి దాకా ఇది ఎత్తుకోండి, జైలు పెట్టుకోండు, ఇప్పుడు మెల్లగా బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకోండి. దీనిలో ఉన్న ఐటమ్స్ అన్ని నాకు నోటెడ్ ఉన్నాయి. సో ఐటమ్స్ అన్ని అక్కడ పెడదాం, ఎవరికి ఏది కావాలో దాన్ని డిసైడ్ చేసుకుందాం. తర్వాత హౌసెస్ కన్స్ట్రక్ట్ చేద్దాం, ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ చేద్దాం. ఓకే, సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి రిచ్ వాళ్ళకి పూర్ వాళ్ళకి మిడిల్ వాళ్ళకి అని డిసైడ్ చేసేద్దాం. దానికంటే ముందు రిచ్ అని అయితే ఐటమ్స్ అన్ని లేపేస్తారు. ఈ దొంగ చూడరు గిట్లనారా, గిట్లా కనబడ్డాడు ఎత్తుకోదారా, వాడు ఆలాడావు ఇల్లోడు పెట్టిండు ఇల్లోడు పెట్టిండు, ఓడి దొరికితే ఓటు ఉంటుందని చెప్పేసి 2 లేపేసినాడు. అదే గులాబ్ జాములు రావాలి, కోల్డ్ కాఫీ రావాలి, బిస్కెట్ ప్యాకెట్ రావాలి. కోల్డ్ కాఫీ రా, ఎందుకు కోల్డ్ కాఫీ తెలియదు నీకు వచ్చింది కాదు, మంచిగా కట్టాలి ఇల్లు. మేము మంచిగానే రాత్రి అలానే వండాలి. గల ఎట్లా వంటవు చేసుకో, పూర్తి తీసేరా. రిచ్ మిడిల్ వేసే ఇక పోరాను పోతాంటిగా. ఈ చిట్టి ఏంటో ఈ చిట్టిలో ఏదో అది నీకే, ఈ చిట్టిలో ఏదో వానికేరా సూలే ఏదో చూసినా అదెందుకు వస్తుందిరా. మంచి స్ప్రైట్ ఉంది, స్ప్రైట్ దాపు అన్న కూడా జరే కాదు. మనకి కాలు ఖరాబ్ అయింది, ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అన్న వచ్చేసి ఏజ్డ్ పర్సన్ కాబట్టి 120 పని చేది. నాకు ఇదే కావాలి, అందుకే ఇద్దరు సిటీలో వేసుకోరు. నీకు ఇలా పోతున్నా ముగ్గురం వేసుకుందాం. ఇల్లే ముందు అవే మిడిల్ ఒకటే తీసేసి ఇళ్ళకెళ్ళిగా. అర్థమైందారా? మీరు ఇద్దరు రిచ్ కి వేసుకోర్రా, ఎవరికి కొత్త ముగ్గురం నీకెందుకు మిడిల్ రావాలి, నీకు మిడిల్ ఎందుకు రావాలి? అర్థమైంది, మంచిగా పూర్లో పోగారా జింగిడిగా. అనుకున్నది ఒక్కటే, అయినది ఒక్కటే, బొల్తా కొట్టిందిలే బులు పిట్ట అనుకున్నట్టే వచ్చినాయి కదా. గైస్ ఎట్లా నాకు రిచ్ వచ్చింది కాబట్టి మంచిగా నేను వచ్చాలా పోతా. నాకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ నాకు దగ్గర నువ్వు అటు సైడ్ ఓపెన్ అయితే లేట్ చేయకుండా ఫటాఫట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. సో లెట్స్ గో. అరే నువ్వు ఇటు సైడ్ మూతి పెట్టు, నేను స్టేట్ పెడతాను, నువ్వు ఇటు సైడ్ మూతి పెట్టరా. కమాన్. ఇప్పుడు వచ్చేసి మనకు రిచ్ వచ్చింది కాబట్టి నా మైండ్ లో ఒక థాట్ అవుతుంది ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలని. సో ఫస్ట్ అయితే దాన్ని డిజైనింగ్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఏమంటారు ముగ్గు వేసుకుందాం. ఇట్లా గీత అయితే గీసుకుంటున్నా. ఈ గీతలనే వస్తుంది ఇల్లు. డబ్బానా? పాయకన డబ్బా మెల్లగా వేస్తే డబ్బా కాదు, ఒక తాజ్ మహల్ కడతా. అవసరం అనుకుంటే కెమెరామ్యాన్ ఇల్లనే అనుకుంటాడు, మీ దాంట్లో ఎలా వండుతుంది? కెమెరామెన్ లగ్జరీ అవుతుంది, లగ్జరీ తీసుకో. అరే ఇక్కడ తాజ్ మహల్ రగ్గాడి పోతే పాయకన పొక్క నీ ఇష్టం, పోతే ఉంటుండు వాని ఇష్టం. నేను వచ్చేసి ఏ విధంగా కట్టబోతున్నా అంటే ఒక రౌండ్ షేప్ తీసుకుంటే ఇట్లా మంచిగా ఈ జింగిడిగా లెక్క తాజ్ మహల్ ఆ పాయకన కథ కలవదు మనకు. ఇట్లా రౌండ్ షేప్ నేను అనగానే రౌండ్ గీస్తుండ. మనకు వచ్చేసి పూరు మనకు దగ్గర ఎన్నిటికి వచ్చినాయంటే 20 వచ్చినాయి. మనకు రాత్రిపూట ఇక్కడికి వెళ్ళి సల్లు కొడుతుంది కాబట్టి మనం ఇట్లా వి ఆకారం వేసుకున్నాం. ఈ జింగిడియాలు ఇంకా గీసుకుంటూ మీదనే ఉన్నారు. నాదైతే బ్లూ ప్రింట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ముంగడ స్ట్రేట్ వచ్చేస్తుంది, వెనక ఇట్లా మొత్తం రౌండ్లో వస్తుంది అనమాట. టైం వేస్ట్ చేద్దాం, చీకటి అయిపోతుంది. అక్కడకి ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేసేద్దాం. ఇక ఇప్పుడు ఎంత లేదన్నా సగం ఇటుకల్లా ఇడికి ఇటుకలు తీసుకో, చిన్న కథ కాదు ఇది. మాటలల్లా నొక్కేద్దాం అనుకుంటే ఇటే చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి మన తాజ్ మహల్ అయితే కట్టబోతున్నా. దానికంటే ముందుగా మనకు రిచ్ కాబట్టి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అసలే ఈ ఇళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ముందుగా ఒక ఫోటో అయితే దించి పెట్టుకుంటా. పక్కకెళ్ళాడుకో. ఫోటో అయితే దించుకున్నా. మెల్లగా నేను ఏదో పని మీద ఉంటే మెల్ల ఒక బ్రిక్ ఎత్తుకోవాలని చూసిండు. సో ఒకవేళ నాకు రిచ్ రాకపోతే రిచ్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇది ఒకటి లేపేద్దాం అనుకున్నా. నాకే వచ్చింది కాబట్టి లేపాల్సిన అవసరం లేదు, మందే.
లెక్క పెట్టుకో నీ 120 ఉండాలి, 120 ఉండాలి, లెక్క పెట్టుకో. నా జాగాలకి ఎందుకు వస్తాను? ఎవరు వస్తురు? నువ్వే వస్తున్నావు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇగోంది, నాది ఇది ఉంది, అది నాది అది. యాక్చువల్గా ఈ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కంప్లీట్గా నింపుదాం అనుకున్నా, కానీ నా దగ్గర ఉన్న 60 ఇటుకలు సరిపోయేటట్లేవు. ఈ క్యాట్ గాని చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఇటుకల మధ్యలో మళ్ళీ గ్యాప్లు ఇస్తున్నా. వింత ఎట్లుందంటే ఇక పాయకం లెక్క కడతాడేమో అనుకున్నాను, పాయకం లెక్క లేదు. ఇక బొందా కబ్రిస్తాన్ ఏం మీకెళ్ళి మాల నేర్పి గోరి కట్టుడే. టికెట్ పైసలు టికెట్ రిచాన్ మస్తు ఉంది. రిచాన్లో పోందా మనం? ఇవి కింద కూడా వేసుకోవచ్చు, అవసరం అని కూడా కింద టైల్స్ లెక్క ఒక లెవెల్ వేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇంకొక 2 ఇటుకల్ని ఇక సరిపో, మనకు మెల్లగా సెడియాలి ఇలా. అయిపోయినాయి అవి మూడ కమాన్. ఏడుంటావు, ఏడవంటావు, ఏడ తింటావు, అలానే అన్నీ సపరేట్ జాగం పెట్టుకోలేదు. ఏంది ఈ బాత్రూమ్, ఇల్లుంతా బాత్రూమ్, అది కిచెన్, ఇది పబ్లిక్ ఓన్లీ మేమే. मेरा है बाथरूम, मेरा बाथरूम वाला है यार ना ये मेरा बाथरूम वाला है. మేమే కట్టుకున్నామే. क्या करता बाथरूम वाला है, किसको चाहिए तो लेके जाओ. मैं आ रहा हूँ, 10 रुपये लेके आऊँ. लेके ఈట అరే ఒక ఇటుకి ఇచ్చిపోవచ్చు నువ్వు. నో ఒకసారి వనికి ఒక ఇటుకే. ఐ డోంట్ నో పైసల కన్నా ఇటుకనా ఇంకా. అలా రేంజ్కు నాన్నకు వచ్చి మా నాన్న దగ్గర మనం తీసుకోపోతాం. వాళ్ళకు ఒక్కళ్ళు తీసుకోపోయారు, నేను రానే రాలే. తీసుకోవాలాడు తీసుకోవేండు నార్లకెళ్ళి. నువ్వు బికారు కానీ కోల్డ్ కాఫీ ఎడికెళ్ళి కోల్డ్ కాఫీ పెట్టుకోనికే దిక్కాన లేదు. కోల్డ్ కాఫీ కోల్డ్ కొనాలని నార్లో పెట్టుకున్నాడు. కోల్డ్ కాఫీ కోల్డ్ కాదు, రిచ్ వాళ్ళ ఎత్తుకపోతే అలానే పెట్టుకుంటా. కూలర్ పెట్టవా? రిచ్ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లు గిజ్జులు ఉంటాయి, మిడిల్ దగ్గర నీ దగ్గర కూడా ఉంటాయి. దగ్గర పెడతాడు ఎట్లా పెట్టుకున్నా ఏమైనా ఉంటది కడుపులో ఫ్రిడ్జ్. తెలియదు మీకు ఏమున్నారు, నాకు అర్థం ఏమున్నా ఎత్తుకోవాలి నాన్న ఎత్తుకోవాలి ఎత్తుకోయినా ఆల్రెడీ లెక్క పెడతా. 20 ఉండాలి. 20, 21, 22, 23, 24, 20 5 ఇటుక ఎత్తుకోపోయిన రే ఇడు. ఇది ఎక్కడ వరకు న్యాయం? ఇది 20 ఉండాలి. నీ దానికి మీ లైన్ అంతా పోతుంది. నువ్వు అయినా ఏం చేసుకుంటావు? అంతే, ఎవరికి వచ్చినాయి వాళ్ళే. వీడు వెనక వాడేసుకుంటా. నీకు కావాలన్నారా? నా ఇటుకలే నీ కూడా ఎత్తుకోవచ్చు. అక్కడ మీద పెట్టుకుంటా. ఇది ఎట్లా కావాలి పెట్టుకో, అదే పెట్టుకున్నావు అనుకో, అదే పెట్టుకో కూర్చుంటావా? ఆయనతో వచ్చి తలకాయ పడుతుంది. వీడు జింగిడిగా ఉన్నాడు, ఏం ఎత్తుకోరా సైడ్లోకి జాబ్ పెడుతుండే చూసుకురే. నాది మైండ్ క్యాట్ అనుకుంటే ఏమో అనుకున్నా, దొంగ వీళ్ళు ఉన్నది. అప్పు మనకు వచ్చేసి అయిపోయింది ఆల్మోస్ట్. అంతా గడ్డ పెట్టుకున్నాం. ఇది ఒక కమాలేక కట్టాల చెట్టు పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ అయితే నాది రెడీ అయిపోయింది. వర్షం అయితే లేదు ఉడకపోతాకు. నీళ్ళు తాగితే సెట్ అయిపోతుంది. చెట్టుకు నీళ్ళు పోయాక ఛానల్ ఎక్కువ నీళ్ళు పోదాం చెట్టు కూడా. మనకు వచ్చేసి ఏమొచ్చిందంటే బింగో, మ్యాగీ, స్ప్రైట్, 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. మనకు ఇది వచ్చినా అయిపో మంచిగా ఉండు. నచ్చలేదా? నచ్చలేదు. ఏం చేద్దాం మరి? నచ్చపదే రిచినాల్లో పోతావా? వంది అడ్డ అయితే లేదు. ఇలా అయితే అదిరా వాడు సందు లేకుండా కడుతుండే దాన్ని మొత్తం. ఇక పంచేస్తాడు కావచ్చు. ఏంది అసలు కరిగేస్తావా? డీలింగ్ చేసుకుందాం. 2 కైకిలోలు కావాలి. గులాబ్ జామున్ డబ్బి. గులాబ్ జామున్ డబ్బి అయిపోయేదాకా దాకొస్తా. మీరు నాకు అవసరం లేదు, నేను ఒక్కని చేసుకుంటా. మరి ఎవరు కైకిలో నువ్వేంటివి? మీ ఇద్దరు మొత్తం కైకిలో ఇద్దరు మొత్తం వద్దు. ఇద్దరు పోతావు. ఏమిస్తావు చెప్పు మరి? 4 పెట్టు, నేనే ఉన్నా కాదు. ఏమిస్తావు చెప్పు? నాకు గులాబ్ జామున్ డబ్బా,
పానం పైన ఇక నేను. కానీ ఏదేమైనా దీనిలో రిచ్ రాందిన ఏమైంది రిచ్ ఈస్ పనిష్మెంట్ వాళ్ళ. ఇప్పుడు వచ్చేసి ఈ నైట్ సర్వే అవ్వడానికి నాకు వచ్చిన ఐటమ్స్ అయితే చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఆశీర్వాద్ బాదం మిల్క్ అయితే వచ్చింది, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం కుర్కురే అయితే వచ్చింది. ఆ తర్వాత ఇదేమో వెరైటీ వచ్చింది సార్, నూడిల్స్, హాట్ గార్లిక్ ఇన్స్టెంట్ నూడిల్స్ అట. ఇవి ఎట్లుంటాయో మరి, గార్లిక్ ఉంటే ఎట్లుంటే చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవి, ఎట్లుంటే చూద్దాం టేస్ట్. అది కాకుండా చాలా రోజుల తర్వాత 50-50 బ్రిటానియా టైం పాస్ బిస్కెట్స్ అయితే వచ్చినాయి. ఇవి కాకుండా మనకు 2 లీటర్ వాటర్ అయితే వచ్చినాయి. సో ఇవే ఐటమ్స్ తోటి ఈరోజు నైట్ అయితే మనకు సర్వే కావాలి. నైట్కి గార్లిక్ నూడిల్స్ అయితే వండుకుంటా. ప్రజెంట్ ఇవి మోసి కొంచెం బరువునే, ఆ సాల్సాలు అయితే ఎట్లా మొత్తున్నాయి 120 అవి రాందినా ఏమైంది రిచ్. రేపు బాదం పర అయితే తాగుతాయి. దగ్గర ఒక గంట సేపు కష్టపడి నా తాజ్మహల్ అయితే నిర్మించుకున్నా. ముందడు వచ్చేసి ఇది అవర్ కూడా, ఎవడు పడతాడు రానికి లేదు, జింగిరిగాలు ఊక ఇట్లా వాడే తిరుగుతూ ఉంటారు, అందుకోసం అవర్ కూడా అయితే కట్టుకున్నా. సో మనం ఇక్కడ కుకింగ్ చేయొచ్చు, లోపల వేసుకోవచ్చు, లోపల బెడ్ కూడా ఉంటుంది. ముందట వేరే చూపిస్తా. ఇక్కడ చూసిరుగా, ఇది వచ్చేసి మన బెడ్, ఇది ఇట్లా వండుకోవచ్చు ఆరామ్సే. బా సూపర్ ఉంది. ఇది వచ్చేసి ఇట్లా ఇంకా 2 ఇటుకలు వస్తాయి ఇక్కడ. ఇది మన కిచెన్, ఇది నిమ్మలంగా వండుకోవచ్చు, బెడ్ ఉంటుంది మనకు ఆరామ్సే. మీద పైకప్పు ఉంది కదా, ఎంజాయ్ చేయొచ్చు. ఇక వాన రాని వరద రాని, మొన్న ఏదో సైక్లాన్ వచ్చింది కదా, అంతకన్నా పెద్దది వచ్చినా సరే మనకి ఇల్లు వచ్చేసి వాటర్ సుక్క కూడా రావిలకు. బా ఇంకొక పైకప్పు వేసేది ఉండే, ఇంకొక ఫ్లోర్ లేపుదాం అనుకున్నా కానీ ఇప్పటి వరకు చాలా అనిపించింది. అందుకే మా బిల్డర్ లేడు, ఇక నేను నాతో కాలేదు కట్టుడు, అందుకే ఇక్కడికే ఆపేసినాయి. అబ్బా కొన్ని వాటర్ తాగుదాం, బొచ్చలు ఉన్నాయి మనకు నీళ్ళు. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు అంతా చీకటి అయిపోయింది. నాకు అప్పటి ఏం తినలే, ఫుల్ ఆకలి అవుతుంది. మనం వచ్చేసి మనకు ఉన్నది కొంచెమే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం రేపటిదాకా. అబ్బా వాసన అయితే మస్తుంది. సో గైస్ ఇంకొక విషయం ఎప్పుడైతే మర్చిపోయినా, నా ఒక రిచ్ యొక్క హోమ్ టూర్ అయితే చూసిరుగా, ఇంకొక థింగ్ అయితే మర్చిపోయినా. ఏంటంటే ఇక్కడ సైడ్ కనబడుతుందా, ఇక్కడ చూడండి, నా పాదరక్షలు విడవడానికి కోసం అయితే 3 సిమెంట్ ఇటుకలతోని ఒక చిన్న ప్యాలెస్ అయితే తయారు చేసిన నా చెప్పుల కోసం. ఇప్పుడు ఇవరిదాకా కష్టపడ్డా కాబట్టి బుక్కలు నీళ్ళు అయినా ఇప్పుడు ఒక కిండర్ జాయ్ అవుతుంది. దీన్ని ఇప్పి ఆరామ్సే తిందాం, మేము మనకు అందలేదు. ఏదేమైనా కానీ ఈ ఓవర్ ఛాలెంజ్లల్లో ఇలాంటి ఫుడ్ తినడానికి డోకా ఉండదు. రిచ్ వచ్చింది అనుకో ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీ ఫుడ్ అంతా మన దగ్గరే ఉంటుంది. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ అందరు ఇంట్లో అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లోకి వాళ్ళైతే ఎలా పోతున్నాం, ఎవరెవరికి వచ్చిన ఐటమ్స్ వాళ్ళైతే ఎంజాయ్ అయిపోతున్నాం. సో ఎట్లా ఇంట్లోకి చెప్పులు ఇడ్చుకొని ఎట్లా పోము కాబట్టి చెప్పులు ఇడ్చుకొని ఇక్కడ ఒక స్టాండ్ అయితే తయారు చేసింది మనోడు, చెప్పుల స్టాండ్. మీరు మా ఇళ్ళలో పోతే మీరు అనుకోతురు, అరే పొరిగింటోళ్ళం అయితే పప్పుకు ఉప్పుకు రావాలి, చెప్పులు ఆపద సంపద కూడా వస్తాం. ఆపదకి రాపో చెప్పులు ఇవ్వడానికి కావాలనుకుంటే చెప్పులు కుక్క ఎత్తుకోవచ్చు. బాత్రూమ్ పోతే మస్తు ఉంటాయి చెప్పులు. నా చెప్పుల స్టాండ్ నేనే వెళ్ళిపోయి చెట్లని వాడ కొడుతురు. ఆయన కూలుతుంది, నా ఇల్లు కూలుతుంది. ఇటు ఇటు అటు కూడా ఎక్కచ్చు. నడుపోతుంది తీస్తున్నాడు జింగిరిగాడు. మంచిగా బలం ఉన్నది, మంద బస్సాలు పోసిండు బాగా, అది ఎక్స్పీరియన్స్. లైటింగ్ వేసుకుంటున్నావా? మా కూడా ఉంది లైటింగ్. లైటింగ్ గోరికి లైటింగ్ ఎందుకురా? గోరి చుట్టూ చెక్క మెరువద్దా? గోరికి లైటింగ్ నా ఇస్తా పాటు, నా పెద్ద లైట్ ఇస్తా. నాకు చిన్నదే కావాలి లైట్.
లైటింగ్ అయితే సెటప్ చేసినాం. ఇగో ఈ పూర్వుడు కరెంట్ బిల్ కట్టపోయే వరకల్లా లైన్ కోసేసిరట వాడకట్టదు మొత్తం. ఎవరి దానిలో లైటింగ్ వస్తలేదు. అరే ఏమున్నావురా పూరాడాను గిట్ల అయితే ఎట్రా? నా దగ్గర పైసలు లేవు, ఒక నెల రోజులు బతరాడని ఆగిండు. ఇక ఆగిండు ఆయన దగ్గర మితికైనా తీసుకోపోయినావు. ఆయన అంతా కోసేసిపోయిండు. ఈనాళ్ళు వస్తుంది కదా లైటు. మీరంటే జింగిడీసు ఐ హావ్ ఏ బ్యాకప్ జనరేటర్ కింద వాచ్మెన్ కి మనం మీద వండుకుంటాం కదా కావాలంటే. అంత లేదులే జనరేటర్ ఉంది నాకు లోపల. అదే మేము ఏమంటున్నాం, కింద ఉన్నాడు మంచిగా ఉంటే మీద ఉన్నాడు మంచిగా వండుకోవచ్చు. మేము కొండి త్రీ ఫేస్ కరెంట్ రాదు. మూడు కొనలేరు ప్రింగిల్స్ అయితే తింటున్నా. గాయస్ ఇప్పుడు వచ్చేసి మా పక్క ఇల్లు మీద కూర్చొని చిన్నప్పుడు ఎప్పుడు పోలే పక్కన బిల్డింగ్ మీద వండుకోలే పోలేరా? మనీలో నేను పోయినా ఎప్పుడు వండుకోలేదు పక్కన బిల్డింగ్ మీద. కూర్చొని నా బిల్డింగ్ కూర్చుంటాం రా. ఓన్లీ నా వేటు ఆ పనికే కట్టుకున్నా నేను. అది గుణ పెంకల్ అది. ఆగింది బందోబస్తు కట్టిన రోడ్డు ఎందుకంటే కాదు. ఎన్ని ఖర్చు అయితే మా రిచ్ కట్టిన ఉంటది కానీ లేకున్నారు కూర్చోరు రిచ్ దాంట్లో చేసే మందం ఇక రిచ్ అని ఫీల్ అవుతారు. కాంతి అగో బిల్డింగ్ మంచిగా పోసింది సేటు. అరే కుంట్రోల్ పడేటట్టున్నారా సేటు? బిల్డింగ్ మంచిగా పోసిన బందోబస్తుగా. ఎప్పుడైనా విన్నా ప్రింగిల్స్ అంటే ఏంటి? అంటే కూడా నువ్వు తెలియదు, నువ్వు తినే అర్హత లేదు నీకు. మాకు ఒకటే ఇరుక స్ప్రైట్ థమ్స్అప్ కచ్చా థమ్స్అప్ తాగినామా దిగే వరకు లోడ్ నింపినామా కదా. ఇక వండుకుందాం అది కప్పుకుందాం మంచిగా. రాత్రి కుక్కర్ ఇట్లా తెల్లగొట్టు కిందికలే. నా ఇల్లుకి మీరు కావాలంటే మీరు వండుకునే నేను కావాలన్నా పటేలా కానీ ఏం షర్ట్ జమ్ షర్ట్ పటేలా మా బాయి గిరే షర్ట్ ఉంటుంది. జమ్ షర్ట్ అది. అరే ఇతరాకుల షర్ట్. ఆ చెట్టు పేరు ఎరికేనా? జకిస్మియా కావులియా. జెక్స్మిస్ కాదు, జకిస్మియా కావలేస్. ఆ చెట్టు ఎంత రేట్ అనుకుంటున్నావు? ఆ షర్ట్ ఎంత రేట్ అనుకుంటున్నావు? ఏం షర్ట్ పడేలా? జెక్స్మియా కాశ్మీర్. అంటే మీ ఇల్లు కావాలంటది చెట్టు కాదు, మియా సెంటర్ వస్తే కావాలంటది అది. ఆ పేరు చెప్పి కూడా అమ్మిండు మన చెలకల మోదు చెట్లు దొరికాయి మొత్తం మోసు చెట్టు అడిగిరా. ఆ చెట్టు ₹1,00,000 పెట్టి తెచ్చిన. ₹1,00,000 పడేలా బాయకర్రా వాటిని తెంపిస్తుంది నీకు ఆకులు. ఎన్ని కావాలంటే అని తెంపితే ఆకులు. నాకు 10,000 ఇస్తాను. 10,000కే వేస్తారా? నాకు కూడా పెద్ద టోపీ వేసింది. పెద్ద వేసింది. మేము ఉన్నంతా గింతే ఏడియాలో అడిగారు పట్టేలా మీరు మా గరీబోనికి. ఇక్కడ నుంచి మీ మాటనే. సరే అలీడ బీగా తాగురితి ఇది కూడా 10,000 అంటే కూడా నమ్మేటట్లేదు. 10,000 మరి ఎవరికి వచ్చిన ఐటమ్స్ వాళ్ళే సర్వే కావాలంటారు పటేలా. వాళ్ళకేమైనా చెప్పు మరి. పటేలా మీ ఫ్యామిలీ లేదు ఎట్లా రిచ్ కాబట్టి నాకు బొచ్చాలు ఉన్నాయి. మనతో పాటుగా బతకని మనం బతకాలి, లేని వాళ్ళని కూడా బతికేయాలి. అది మన పాలసీ. సో ఇప్పుడు వచ్చేసి మనం ఓవర్ నైట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టైం చేసిన ఓవర్ నైట్ కింద కామెంట్లు అయితే చదువుదాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కొలుకులపల్లి అనిల్ అని చెప్పేసి అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే కూర డింపి అన్న వీళ్ళు ముగ్గురు ఉంటే వీడియో మొత్తం చూడాలనిపిస్తుంది, ఒక్కరు లేకపోయినా ఇన్కంప్లీటెడ్గా అనిపిస్తుంది. సో దీనిలో నేను తప్ప కూర లేదు, డింపి లేదు. డింపి వీడియో ఇస్తాడు, కూర రాలేదు. మొన్న ఒక వీడియోలోనేమో జింగడు కూర అన్న అని చెప్పేసి దేనిలో పెట్టారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఆ విధంగా కామెంట్ చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబోన్ వస్తుంది అన్నట్టు. ఓవరాల్గా అందరం ఉండి ఒకసారి క్యాంప్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ముగ్గురం చెప్తున్నాం. ఈ కాంబో ఎట్లదో కామెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరి తోట అయితే కామెంట్ చేశారు. ఏంటిదంటే గరుడాలో టీం మొత్తం కొమరవెల్లికి వెళ్ళండి, పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే కంపల్సరీగా వెళ్తాం. కొమరవెల్లి పోయేది ఉంది, ఇంకా సీజన్ వచ్చినప్పుడు ఏడుపాయలు పోయేది ఉంది. అవన్నీ కవర్ చేసుకుందాం. మన గరుడ సపోర్ట్ చేస్తే మేడారం కూడా పోదాం ఆ టైం వచ్చినాడు. కాకపోతే మొన్ననే రిపేర్ చేసుకొచ్చినా మళ్ళీ అదేమో డక్ 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 అని కొట్టుకుంటుంది, స్టార్ట్ అవుతలేదు. మళ్ళీ అసలు దానికి ఏం ప్రాబ్లం ఉందో అర్థమవుతలేదు. దాన్ని మొత్తమే సైడ్ పడేసి ఒక కండిషన్లు ఉన్న వేరే ఓమ్ని తీసుకుందామా అని ఒక ఆలోచనలోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు కొంచెం ఖర్చు పెట్టినాం, దాన్ని ఎంత తీసుకున్నామో అన్ని పైసలు దాని మీద ఖర్చు పెట్టినాం. సో చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. చూద్దాం మరి ఇంకా ఈసారన్నా మళ్ళీ కోలుకుంటుందా లేకపోతే అటే పోతుందా అని చెప్పేసి. ఒకవేళ ఓకే అయిపోతే వెళ్తాం కంపల్సరీ ఎప్పుడైనా ఒకసారి టైం ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సాయి సింగూతి అయితే కామెంట్ చేశారు. 4 or 5 PM వీడియో అప్లోడ్ చేయాలన్నా వెయిటింగ్ ఫర్ ఫిషింగ్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేశారు.
నాకు కూడా అప్లోడ్ చేద్దామని ఉంటుంది, నాకేమన్నా అప్లోడ్ చేయదని ఉంటుందా, లేట్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి నాకు కూడా ఏముండదు. కానీ రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కరెంట్ లేకున్నా, లేకపోతే వైఫై ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వీడియో ఎడిటింగ్ కాకున్నా, తమిళ్ రాకున్నా, లేకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి నాకు అక్కడ ప్రజెంట్ లేకున్నా, అన్నీ అప్లోడ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి పని మీద పడిపోయి పబ్లిష్ చేయడం మర్చిపోయినా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అనమాట. బ్యాకప్ ఉండి అన్నీ అప్లోడ్ అయ్యి ఉంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయితే వీడియో వస్తూ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మన వ్లాగ్ ఛానల్ చూసినట్టయితే 2 ఆల్రెడీ బ్యాకప్ ఉన్నాయి. ఒకరోజు అటు ఇటు అయినా సరే అది తేడా కొట్టదు, ఎందుకంటే ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని డైరెక్ట్ పబ్లిష్ చేసేయచ్చు. మెయిన్ ఛానల్కి అట్లా లేవు, తీసిన వీడియోలు ఉన్నాయి కానీ ఎడిట్ అయ్యి లేవు అనమాట. ఒక పీసీ అనేది ప్రాబ్లం చేస్తుంది, దానివల్ల ఎడిటింగ్ అనేది స్లో అవుతుంది. సో దానివల్ల వెనక ముందు అయిపోతున్నాం. సో అయినా సరే ఒక డే వీడియో రావాలని చెప్పేసి నైట్ 9:30 అయినా సరే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఆ టైంకి అప్లోడ్ చేసినా సరే మీరు రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుంది. ఎటువంటి వీడియో వాడాలి అది ఏ టైం అన్నా కానీ అన్నట్టుగా ఆ విధంగా అయితే అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మెత్తుకుల మహిపాల్ అయితే కామెంట్ చేసిండు, చాక్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం, ఇది కూడా బాగానే ఉంటుంది. తింటావరా క్యాట్గా? ఏంటిది? చాక్లెట్లు అట. ఎన్ని తింటావురా? నువ్వు తింటావరా? వీడు కూడా తింటాడు. షుగర్ ఉంది, నేను తినా. నీకు కారం ఉంది కదా? షుగర్ ఉంది నాకు. ఇంతకుముందుకే కారం లేక చిప్స్ తింటిగా. షుగర్ ఉంది, కారం ఉంది, ఇంకేమేమి ఉన్నాయి? అయితే డైరెక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. సో మీరు అడిగినట్టుగా నెక్స్ట్ టైం ఏదైనా చాక్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. అందులో ఒక చాక్లెట్ కాకుండా రకరకాల చాక్లెట్ ఉండేటట్టు చూద్దాం. అవి ఓవరాల్గా టేబుల్ మీద పెట్టేసి తీయడానికి అయితే ట్రై చేద్దాం. సో మీ కామెంట్ మీద అయితే ఆ వీడియో వస్తుంది. మనకు వచ్చేసి రిచ్ కదా, మనం రిచ్ కాబట్టి మనకు అన్లిమిటెడ్ గ్యాస్ ఉన్నది, ఫుడ్ కూడా అన్లిమిటెడ్ అవుతుంది, రిచ్గా ఉంటుంది మనది. దాంతో పాటు ఈ జింగిరాలకి ఏమొచ్చిందేమో వాళ్ళు వండుకునే అంత ఉందో లేదో స్తోమత, మనకైతే ఫుల్గా ఉన్నది. అవసరానికి కావాలంటే ఇంత 2 చెంచాలు అంతా అటు ఇసిరేద్దాం, తింటారు లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చేసి నేను కూడా నైట్ డిన్నర్ కోసం అయితే ఈ హాట్ గార్లిక్ ఇన్స్టంట్ నూడిల్స్ అయితే కుక్ చేయబోతున్నా. ఫస్ట్ టైం కుక్ చేస్తాను, ఇవి ఎట్లుంటే చూద్దాం. మరి ఇక చూసే ఫస్ట్ టైం, ఇవి కుక్ చేసుడు ఫస్ట్ టైం, ఇవాళ తినడు కూడా ఫస్ట్ టైమే. ఏమన్నా ఎల్లిపాయలు ఏమైనా టేస్ట్ వస్తా లేదా చూద్దాం. మసాలా ఉంటుంది కావచ్చు, అంత ఫ్లేవర్ అంతా ఏదున్నా పేరు అంతా మసాలాలనే. ఇవి వచ్చేసి నూడిల్స్, ఇవి ఎప్పటి లెక్కనే ఉన్నాయి నూడిల్స్, సేమ్ నూడిల్స్. ఇప్పుడైతే వీటిని వేసేస్తున్నాయి. మనకు వచ్చేసి మనం గరీబోలం కదా, మనకు వచ్చేసి చోటా భీమ్ వచ్చేసి మనకి ఎట్లా గ్యాస్ పోయి అవన్నీ లేదు. మొన్ననే కరెంట్ బిల్ కట్టకపోతే అంత పట్టు అమ్మ నుంచి వైర్ కోసుక పీకిండు. ఆ గ్యాస్ పోయి 1100 1200 అది ఉన్నది, మనం బంద్ చేసాం. సో ఫైనల్గా నా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. జింగర్ అయితే అట్లా లాగిన్ చేస్తుండు. ఇప్పుడు నాది కూడా కంప్లీట్ చేసేస్తా. వీడేమో కచ్చది తింటుండు అటు సైడ్, ఎవరిని ఇష్టం ఉంటాడు కానీ ఇచ్చేస్తాడు. ఫస్ట్ టైం ఈ గార్లిక్ మ్యాగీ అయితే తింటున్నా, టేస్ట్ ఎట్లుందో చూద్దాం మరిగా. సేమ్గా కొరియన్ నూడిల్స్ ఉంటాయి కదా, సేమ్ స్మెల్. మసాలా వేసినప్పుడు కూడా అదే స్మెల్ వచ్చింది. నేనైతే అనుకుంటున్నా మరి వానేం చెప్తుందేమో తెల్లవారి వరకు. మరి ఏదో వాచన్నా ప్రాబ్లం ఏంటిదంటే మనకు 60 ఇటుకలు వచ్చినాయి కదా, అవి చుట్టూ వేరేనికే సరిపోయింది. ఒక 4-5 కింద వేసుకుంటే మంచిగా అవి వండుకోవచ్చేటట్టుంటాయి. ఇప్పుడు ఏం లేదు, ఉత్త కిందనే వండుకున్నా. ఓన్లీ కప్పుకొని రగ్గు ఉన్నది అంతే, రగ్గు లేకపోతే నిద్ర పట్టదు. దీన్ని ఎందుకు తీసేతలేదు అంటే మీకే చల్లగా వస్తుంది, ఏదో మంచు పడుతున్నట్టు, దానివల్ల ప్రాబ్లం అవుతుందేమో దీన్ని తీసేయాలి. లేకపోతే దీన్ని కింద వేసుకొని వండుకుంటే అయిపోతుండే. ఏదేమైనా పాములు తేలు రాకపోతే సరిపోయి, ఈ చల్లటి వాతావరణానికి తేలు వస్తాయి బాగా. ఈ గ్యాబులు ఉన్నాయి, అలాగే వస్తుంది కావచ్చు. మరి రిచోనికి అయితే మంచిగా చుట్టూ పెట్టిండు, ఏం గ్యాప్ లేకుండా మనకి ఇది చూసేస్తుంది. ఓకే గాయస్, గుడ్ నైట్, రేపు పొద్దుగా కలుద్దాం. గాయస్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అంటే చెప్తానా, అంటే ఇక జర నిద్రమబ్బులు ఉన్నాయి, అందుకే మళ్ళీ ఎప్పుడైతుంది. అంతా కింద ఒకటి బెడ్ లాంటి తయారు చేసుకున్నా. ఏడుదికి మన జనరేటర్ లైట్ ఉంది, ఒక రిమోట్ వస్తుందో లైట్ వస్తుంది, మామూలు ఉండదు మనతో.
మనకి ఎప్పుడంటే అప్పుడు లైట్ వేసుకొని మంచిగా నిమ్మలంగా వండుకోవచ్చు. ఇలా జర ఉడకపోసినట్టు అవుతుంది. ఇక జర బాగా ఉడకపోతే మొత్తం మన టెర్రస్ మీకు ఎక్కైతే వండుకుందాం. కూలై మంచిగా కట్టుకుని ఇక రాంది లేదు. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. ఆల్మోస్ట్ నైట్ అయితే కొద్దిగా లైట్గా డల్లు వర్షం అయితే కొట్టింది. రూపేంద్ర మీరు చూడొచ్చు కవర్ మీద కొద్దిగా వాటర్ ఉన్నాయి. అంతేకాకుండా మన పెద్ద పట్టల బిల్డింగ్ మీద కూడా మొత్తం నీళ్ళు అయినాయి. ఆ బంగ్లా మీద వండమే నయం మీద మొత్తం లోపలికి కురిసినాయి కావచ్చు. ఏం లేదంటే ఇక మా పూరోడి ఎట్లా సర్వే అయ్యాడు. నేను లేచిన వాన వచ్చింది, వానతో లేస్తే ఈ చిన్న పాటలు పెట్టి ఈ చిన్న పాటలు కుయ్యలేదు కాయలేదు, ఆ పెద్ద పాట పెడితే ఆ పెద్ద పాట కాయలేదు. నాకు నీళ్ళు పడుతున్నాయి కాళ్ళు లోపలి అక్కడికి ఇటు ఉరుకుతాయి, ఇక్కడికి ఏం ఉరుకుతాయి కుక్కలు. ఎదురు ఉరుకుతాయి సార్ కుక్కలు, ఇక్కడికి అటు ఉరుకుతాయి, అక్కడికి ఎదురు ఉరుకుతాయి. భయపడట్టున్నాయి. నాకు జ్వరం వచ్చి చల్ల చలి పెడుతుంది. ఆనందమేనా? లేత వాళ్ళని కూర్చుంటాయి ఇక అయిపోయింది. మరి ఇంకేంది లేత లేవచ్చు. మంచిగా రగ్గంతా బుర్ర అయింది. లేచినావా? ఏడా పండ్లెత్తురా రాత్రి వండనేరు పొద్దుగాల మళ్ళీ అలుగుతురు. ఏ నీ గోడ తిట్టు వంగిందా అమ్మా? ఇల్లు మేము పడగలవు ఆ మూల సూరు గిట ఉరుకుతా సూరు నీ జాకెట్ ఉండే పడేలా కొట్టిందా బాబా కవర్ రై లోపలికి ఉరవచ్చు కానీ ఏదో ఉరవనట్టు కవర్ ఎత్తానికి మూలకి పడే కదా సినుకులు. ఏ ఊరువలే ఆనగాలే లోపలికి చూడు కావాలండి. సుత్తేమత చూడకపోతే ఏమవుతుంది కానీ రాత్రి పన్నాక పాటలు ఇంటికి వేసి చెప్పి చేస్తుంది. నా ఇరవై కదా వాన పడుతుంది, పాటలు మిల్తే పలగలే. నా ఏడున్నాయి తెలుసా? నా ఏడున్నాయి తెలుసా? రాత్రి పిలిచిన పాటేలా అంటే కూలిలేక ఆయన వచ్చే వరకు చెప్పులు కారం పోయినా ఆయన చెట్టు కింద కూలిపోయింది. జర్రైతే గాలిగా గాలికి రూపాయల చెట్టు కూలిపోయింది. గాలితో మరం మంచిగా ఉన్నట్టుంది. మనం వేద్దాం మరం మరి మోగి చెట్లు పట్టుకోదాం పాటలకి. 20,000 రెడీ చేసుకో. ఇలా ఎండ వచ్చేటట్లేదు. ఎండ వచ్చేదాకా ఉందామంటే వాతావరణం అంతేటో క్లౌడీ ఉంది. రాత్రి వర్షం కొట్టేసరికి మరి ఇలా కూడా వర్షం కొడతాయి కావచ్చు. ఇంతకుముందు కూడా ఎర్లీ మార్నింగ్ చిన్న తుంపర్లు పడ్డాయి మేము లేచినప్పుడు. సో చూద్దాం మరి ఇంకొక 5-10 నిమిషాలు ఆగి ఎండ రాకపోతే కథమే క్లోజ్ చేసేద్దాం వీడియో. ఫైనల్గా ఇది గైస్ సిమెంట్ ఇటుకలతోటి లో బడ్జెట్ హై బడ్జెట్ హౌస్ మేకింగ్ అండ్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేసినాం ఫన్ ఇద్దామని చెప్పేసి. కొద్దిగా ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది నాకు కూడా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం ఏదైనా ఓవర్ నైట్ చేసినప్పుడు కంపల్సరీగా ఎక్స్ట్రీమ్ క్యారీ తీసుకెళ్దాం మనం స్టార్టింగ్లో చేసినట్టు. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.